నమస్తే అండి. ఏంటో ఈ మధ్య పచ్చళ్ళ బిజినెస్ అయితే పెట్టాలనిపిస్తుందండి నాకు. చేసిన ప్రతిదీ టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అని కాదు కానీ, మన మీద మనకు కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు కానీ, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. అందరికీ నచ్చుతుందని. మీరేమంటారు? ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. చదువుకునే రోజుల్లో హాస్టల్లో కర్రీస్ తినలేక పచ్చళ్ళు తినడం స్టార్ట్ చేశానండి. అప్పటి పచ్చళ్ళ క్రేవింగ్స్ ఇప్పటికీ కడుపు బగ్గుమన్నా కానీ మారడం లేదండి. పచ్చళ్ళ క్రేవింగ్స్. పచ్చళ్ళు ఉంటే చాలు మేము కడుపు నింపేసుకుంటాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. జస్ట్ అడగడం లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే మై ఫేవరెట్ గోంగూరతో, ఫేవరెట్ చికెన్ తో, ఆల్ టైమ్ ఫేవరెట్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. ఎలా ప్రిపేర్ చేసానో చూసేయండి. ముందుగా అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. పూర్తిగా పచ్చడి ప్రిపేర్ అయ్యేసరికి అర కేజీ పైనే పచ్చడి ప్రిపేర్ అయ్యింది అనుకోండి, అది సెకండరీ. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ముందుగా కేజీ 2 కేజీలతో పెట్టిన పచ్చడి వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది కదా, మరో సైడ్ టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం పొడి మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం సన్నావాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క తీసుకొని మాడిపోకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు చికెన్ ఉడుకుతూ ఉంది కదా, దానిలో నుండి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయిన చికెన్ అయితే పక్కన పెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరపెట్టుకున్న గోంగూరను తీసుకోండి. నా టేస్ట్ కి తగ్గట్లుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి గోంగూరని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నానండి. అంటే నేను గోంగూరని పేస్ట్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు, పలుకులుగా తగులుతుండేనే ఇష్టపడుతుంటాను. గోంగూర పేస్ట్ చేసి తీసుకోవచ్చు, ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అయినా సరే తీసుకోవచ్చు. ఒక వెడల్పాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న గోంగూరను అయితే తీసుకొని వేయించుకోవాలండి. ఇది వేగుతుండగానే 2 టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును అయితే తీసుకోండి. ఇక్కడ మనం లెమన్ యూస్ చేయడం లేదు కదా, అదే విధంగా గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి జస్ట్ మీ పులుపుకి తగ్గట్లుగా 2-3 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి. సో గోంగూర అనేది 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి, నిల్వ ఉండాలి కదా. ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరను తీసుకొని సపరేట్ చేసి అదే ప్యాన్ లో 2-3 కప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చికెన్ అయితే తీసుకొని వేయించుకోవాలండి. మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి నీచు వాసన అనేది ఉండదండి. కొంచెం సాఫ్ట్ గా కావాలి అని అనుకుంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చికెన్ ముక్క గట్టిగా ఉన్నా పర్లేదు అని అనుకుంటే మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది ఒక 50% వేగిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకోండి. అప్పుడు పచ్చడి టెక్స్చర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు రెండు మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసి, అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసి, టేస్ట్ చెక్ చేసుకుంటూ ఉప్పును యాడ్ చేసుకొని, స్పైసీని చెక్ చేసుకుంటూ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. అంతేనండి. ఈ పచ్చడి వెంటనే కలుపుకొని తింటున్నా కానీ అద్భుతంగా ఉంటుంది. 1 or 2 డేస్ తర్వాత తింటుంటే చికెన్ ముక్కకి గోంగూర పులుపు మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంతకు మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం ప్లీజ్ లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.